ఆఫ్ ది స్టేట్ గా మారిన కరీంనగర్ దోపిడీపై ఇన్వెస్టిగేషన్ యమ స్పీడ్ గా సాగుతోంది. 5గురిలో 2 దొంగలను ఐడెంటిఫై చేశారు. పుటాలో 3 బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అలాగే పొలిటికల్ గాను ఇష్యూ కాకరేపుతోంది. ఇప్పుడు మొత్తం 5గురు ఫేస్ కి మాస్క్ కూడా లేకుండా సింపుల్ గా సినిమాకి వచ్చినట్టు వచ్చి సుమారు కేజీ బంగారం దోచుకెళ్లారు. లోపలికి వెళ్లడంతోనే వెంట తెచ్చుకున్న గన్నును బయటికి తీసి 25 నిమిషాల పాటు కస్టమర్స్ ని సిబ్బందిని బెంబేలెత్తించారు. అడ్డుకోబోయిన 4 సిబ్బందిపై కాల్పులు జరిపి బ్యాగుల్లో నగదు నింపుకుని పారిపోయారు. ఇదంతా జరిగింది ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలోనే. దీంతో కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టుపగిలే ఈ స్థాయి దోపిడీ జరగడంపై ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 12 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు 5గురిలో 3 బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. వారిలో ఒకరు ఆనంద్, మరొకరు ఇంతియాజ్ అని తెలిపారు. కేవలం కరీంనగర్ లోనే కాదు, అవుట్ ఆఫ్ ది స్టేట్ లో కూడా దొంగల కోసం గాలింపు ముమ్మరం చేసినట్టుగా తెలిపారు. వీరనిత త్వరగా పట్టుకుని బంగారాన్ని రికవరీ చేస్తామంటున్నారు. దోపిడీ వ్యవహారం పొలిటికల్ గాను కాకరేపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లి షాప్ పరిశీలించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు నేతలు గాయపడ్డ సిబ్బందిని పరామర్శించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఘటనకి బాధ్యత వహిస్తూ సిపితో పాటు బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇక ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గాయపడ్డ వాళ్లను పరామర్శించడం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను ఉత్తరప్రదేశ్ తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. మొత్తంగా ఒకవైపు దుండగుల కోసం పోలీసుల వేట, మరోవైపు నేతల పొలిటికల్ కాకతో కరీంనగర్ దోపిడీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.